మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయమని ఉన్నదని నేను ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయము. చదువుబడిన లేఖనంలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. తద్వారా శోధనలను జయించి నీ కృప పొంది సంతసించినట్లు, నీ రాజ్యమునకు వారసులగినట్లు కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామం పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ 2 లేఖనముల నుండి విశేష రీతిన సువార్త పాఠ్య భాగంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు క్లుప్తంగా ఒక 20 లేదా 30 నిమిషాల్లో ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియులారా, వేదాల్లో తెలియజేయబడుచున్నటువంటి మాట జ్ఞాపకం చేస్తుంటే, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మ పుణ్యదాన్న బలియాగం అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఈ మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే, సర్వ విధములైనటువంటి పాపములు అనేటువంటిది పరిహరింపబడాలంటే రక్తము అనేటువంటిది చిందించటం అనేటువంటిది అవశ్యము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఎందుకు ఈ మాట అనేటువంటిది తెలియచేయవలసినటువంటి ఆవశ్యకత అనేటువంటిది వేదాలలో ఏర్పడింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, నాటి దినాల్లో మనం గమనించినట్లయితే ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్, లేవ్యాకాండం కావచ్చు, ద్వితీయోపదేశ కాండం కావచ్చు, ఆయా సమయాల్లో కనుక జ్ఞాపకం చేస్తే మానవులైనటువంటి వారు చేసినటువంటి తప్పిదములను బట్టి, పాపములను బట్టి, అతిక్రమం బట్టి కనుక జ్ఞాపకం చేస్తే కోడులైనటువంటి వాటిని, ఎడ్లైనటువంటి వాటిని, గొర్రెలనేటువంటి వాటిని, మేకలనేటువంటి వాటిని, గువ్వలనేటువంటి వాటిని, పావురములనేటువంటి వాటిని అదిగా కనుక జ్ఞాపకం చేస్తే బలిగా అర్పించేటువంటి విధానం అనేటువంటి దాన్ని మనందరము ఎరిగినటువంటి వారిగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా ఆయా విధమైనటువంటి సమయాలు బట్టి కనుక జ్ఞాపకం చేస్తుంది ఆయా పశువులైనటువంటివి, పక్షులైనటువంటిది అర్పింపబడతా ఉంటుంటే, ఆయా పశువుల యొక్క రక్తం అనేటువంటిది, పక్షులైనటువంటి వాటి యొక్క రక్తం అనేటువంటిది కనుక పరిశీలన చేస్తుంటే మానవులమైనటువంటి మన యొక్క పాపములు అనేటువంటి వాటిని మన నుండి తీసివేయాలనేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అనేటువంటిది ఏర్పడినటువంటి సమయంలో పెద్దలు తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం. మీరందరూ చెప్పుచున్నటువంటి రీతిగా రక్తం అనేటువంటిది చిందింపబడాల్సిందే, అందులో ఎలాంటి సందేహము లేదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఒక వ్యక్తికి రక్తహీనత అనేటువంటి వ్యాధి ఏర్పడితే ఆ వ్యక్తికి రక్తం అనేటువంటిది ఎక్కించాలి అని వైద్యులు కనుక తెలియచేస్తే వాడి గ్రూప్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. వాడి బ్లడ్ గ్రూప్ ఏంటంటే, బ్లడ్ గ్రూప్తో నీకెందుకు డాక్టర్ గారు,
రక్తం నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, వాడికి కావాల్సింది బ్లడ్ కాబట్టి ఏదో గ్రూప్ ముందు ఎక్కించేసేయండి అన్నాం అనుకోండి, ఏమవుతుంది గమనించండి ప్రియులారా, వాడు అదిగా కనుక చూస్తే వెంటనే అక్కడికక్కడ చనిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటారు. అంటే ప్రభునందు ప్రేమనటువంటి వాళ్ళ ప్రతి విధమైనటువంటి రక్తం అనేటువంటిది ఎలాగైతే ఆయా వ్యక్తులైనటువంటి వాటికి సూటబుల్ గా ఉండదో గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఈ పాపములు అనేటువంటివి పరిహరింపబడాలంటే ఈ ఎడ్ల యొక్క రక్తం అనేటువంటిది, కోడిల యొక్క రక్తం అనేటువంటిది, గువ్వలు పావురం యొక్క రక్తం అనేటువంటిది అధిక చూసినట్లయితే పనికిరా అనేటువంటి సమయంలో చెప్పబడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చూసినట్లయితే తద్రక్తం పరమాత్మే అన్న ఆ రక్తం అనేటువంటిది ఎలాంటిదై ఉండాలి అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ అంటాడు కదా, పరమాత్ముడిదై ఉండాలా, పరిశుద్ధమైనటువంటిదై ఉండాలా, అదిగా కనుక జ్ఞాపకం చేస్తే పాపం లేనటువంటి వ్యక్తిదిగా ఉండాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ కేవలం వేదములో మాత్రమే కాదు కానీ భక్త మహాశయుడు పౌలు అతిగా చూసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాటను ఆయన తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఆయన అంటాడు, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపంలో తీసివేయట అసాధ్యమని చెప్పవచ్చును అనే మాట గమనించడం క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు ఆయా స్థితిగతులు కలిగినటువంటి వాటి యొక్క రక్తం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే పాపం అనేటువంటి దాన్ని తీసివేయట అసాధ్యము అనే మాట తెలియజేస్తూ ఉన్నాను చూడగలం. ఇంతకీ క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అనే మాట తెలియజేస్తున్నాను చూడగలను. ఎలా ఉండమంటే అలా ఉండటానికి ఇష్టపడకుండాటే పాపము అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. పోనీ లేదు ఆయా రక్తం అనేటువంటిది పాపం అనేటువంటి దాని నుండి అతిగా విడుదల అనేటువంటిది కలిగించలేనటువంటి సమయంలో పోనీలే పాస్టర్ గారు వాళ్ళ పాపంలోనే ఉండనిద్దాం, పాపంలోనే ఉండనిద్దాం. పాపంలో ఉంటే ఏమైనా ప్రమాదమా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే వేదాలు అంటున్నావు కదా, పాపదావశ్యం నరకం ప్రయాతి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. పాపం వల్ల కనుక జ్ఞాపకం చేస్తే ఇబ్బందికరమైనటువంటి యాతనాకరమైనటువంటి దుస్థితి అనేటువంటిది తాకుతుంది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఈ విధమైనటువంటి పాపం అనేటువంటిది అంత భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి యాతనకు గురి చేయొచ్చు ఉన్నటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే ఆ పాపం అనేటువంటి దాన్ని మానవులైనటువంటి మన మీద నుండి తీసివేయాలి అనేటువంటి ఉద్దేశంతో నాదుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య తన యొక్క పరిచర్య అనేటువంటి దాన్ని ప్రారంభించడానికి ముందుగా 40 దినములు ఉపవాసం అనేటువంటి దాన్ని ఆచరించుచున్నటువంటి వాడే తనను తాను పరిశుద్ధ పరిచర్య నిమిత్తమే తనను తాను అపరాధ పరిహారార్థ బలిగా తనను తాను కనుక జ్ఞాపకం చేస్తే ఒక విమోచన క్రయధనముగా సిద్ధపరచుకునేటువంటి క్రమంలో భాగంగా 40 దినాలు ఆయన ఉపవాసం నుండి శారీరకంగా చాలా నీరసించినటువంటి వాడిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేసాను. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఎప్పుడైతే కాస్త శారీరక బలహీనతకు గురవటం జరిగింది క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ వెంటనే శోధకుడైనటువంటి అపవాది తగినటువంటి సమయం కొరకు ఎదురు చూచేటువంటి అపవాది యేసునాథుడు పక్కనే చేరినటువంటి వాడే మాట్లాడుచు ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చదవండి. ఆయన అంటాడు కదా 4వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో ఆ శోధకుడు అంటాడు కదా ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ అపవాదికి మరొక పేరు అనేటువంటిది పెట్టుచు ఇక్కడ రాసు అంటాడు కదా ఆశోధకుడు. ఆశోధకుడు అనేటువంటి వాడు యేసయ్య దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడు అయితే అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనుక జ్ఞాపకం చేస్తే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఎలా ఉండాలంటే అదిగా కనిపిస్తే ఖచ్చితంగా అలా ఉండాల్సిందే.
ఎవడో ఏదో అన్నాడని మనం అటు ఇటు దిక్కులు చూడాల్సిన పనిలేనే లేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. ఎవడో ఏదో అన్నాడని మన వైపు మనం 1-10 సార్లు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది అవసరం లేదు అనేటువంటి మాటను మనం గుర్తెరగాలి అనేటువంటి మాట తెలియజేస్తున్నాచ్చు. ఈ ప్రశ్న అనేటువంటిదే తప్పు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ ఈ సంఘటనకు కొద్ది దినాల ముందే తండ్రి అయినటువంటి దేవుడు ఈ కుమారుడైనటువంటి యేసు గురించి ఆకాశం నుండి తన యొక్క కంఠస్వరం అనేటువంటిది వినిపిస్తూ అంటాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు గురించి తండ్రి అయిన దేవుడు అంటాడు కదా, ఈయన ఆయన బాప్తిసం పొందినటువంటి సమయంలో అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకో. చూడండి, క్రీస్తును ప్రేమినటువంటి ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డ యందు ఆనందించాలంటే క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ బిడ్డ చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తూ అయితే ఉదయాన్నే లేచి బడికి వెళ్ళకుండా ఉంటూ అర్ధరాత్రుల దాకా తిరుగుతూ తాగి గుట్కాలు కైనీళ్ళు అది కాక చూస్తే ఊర్లో ఉన్నటువంటి గొడవలను ఇంటి మీద తీసుకొస్తే తల్లిదండ్రులు సంతోషం వేస్తుందా? ఎప్పుడు సంతోషం వేస్తుంది? ఎప్పుడైతే తల్లిదండ్రులకు మాటకు లోబడి, ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి విశ్వాసం నిలిపి, ఎప్పుడైతే చక్కనైనటువంటి ప్రవర్తన అనేటువంటిది నడక అనేటువంటిది మాట అనేటువంటిది అదిగా కలిగినటువంటి వారు ఉంటారో అట్టి బిడ్డలను చూసి తల్లిదండ్రులు అనేటువంటి వారు మురిసిపోయేటువంటి వారిగా పరమానందభరితలయ్యేటువంటి వారిగా ఉంటూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తారు. కాబట్టి క్రీస్తు ప్రేమనిచ్చుకునే వాళ్ళ పరిశుద్ధమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గంలో పరిశుద్ధంగా ముందుకు సాగుతున్నటువంటి తన కుమారుడైనటువంటి క్రీస్తు యేసును చూచుచున్నటువంటి ప్రభు అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసు గురించి ఇచ్చుచున్నటువంటి మాట సాక్ష్యం కనుక జ్ఞాపకం చేస్తే ఈజ్ మై బిలోవ్డ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను అనే మాట తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ప్రియ కుమారుడు అని దేవుడు చెప్పాడో ఆ మాట కనుక చూస్తే ప్రియులారా పక్కనున్నటువంటి వారు విన్నారో లేదు కానీ అపవాది విన్నాడండి. అపవాది విన్నాడు, ప్రభునందు ప్రేమించబడి వాళ్ళ విన్నటువంటి అపవాది కనుక జ్ఞాపకం చేస్తూ అయితే ఈ కుమారుడు ఆయనకు ప్రియుడట, ఆయనకు ప్రియుడైనటువంటి ఈ కుమారుడు ఈ బలియాగం సలపడానికి వచ్చాడు కాబట్టి ఈ ప్రియ కుమారుని ఆయనకు ప్రియంగా ఉండటం అనేటువంటి తీసివేసి నాకు దాసుడుగా. అర్థమవుతుందా? ఏంటి అపవాది యొక్క ఆలోచన, ఏంటి అపవాది యొక్క ఉద్దేశం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. ఎవడినైతే తండ్రి అయిన దేవుడు చూస్తూ నా ప్రియ కుమారుడు చెప్తా ఉన్నాడు వానిని నాకు దాసుడుగా, వానిని నాకు బానిసగా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం అనేటువంటిది కలిగినటువంటి వాడే శోధించటము మొదలు పెట్టాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ జనరల్ గా మానవులమైనటువంటి మనలను పాపంలో పడవేసే ఆదిగా కనిపిస్తుంది కారకాలుగా ఏముంటావంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి మాటను మనందరము ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి దాన్ని బట్టి మానవుడిని పాపంలో పడవేయవచ్చు అనేటువంటి ఆలోచన తెలిసినటువంటి అపవాది ఈ సమయంలో చేయించినటువంటి పని కనుక చూస్తే శారీరకంగా బలహీనుడైనటువంటి యేసయ్య దగ్గరకు వచ్చి శోధించటం మొదలు పెట్టాడు. ఆయన చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఏంటా మార్గం అంటే 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా, శారీరకంగా నీవు అలసిపోయావు కదా అంటూ నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని బంగారం గాక అను అంటాడు ఆయన. ఇర్రెలవెంట్ గా మాట్లాడతాడు ఆయన. అసందర్భంగా ఆయన మాట్లాడలేదు. పైపెచ్చి ఎక్కడ లేనటువంటి ప్రేమ అనేటువంటిది ఈయన మీద కృమ్మరించుచున్నటువంటి వాడి చందాన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. అన్నాడు కదా, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడుగా నీవు ఉన్నట్లయితే ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రియులారా ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ యేసయ్య గురించినటువంటి వివరాలు, యేసయ్య చేపిస్తున్నటువంటి పనులనేటువంటివి ఈ గ్రంథంలో రాయటం అనేటువంటిది కుదరదు. ఎందుకంటే ప్రపంచంలోని పుస్తకాలు ఏమి కూడా సరిపోవనే మాట తెలియజేస్తుండొచ్చు. నేను అనుకుంటాను ఈ సంభాషణ చాలా విస్తరించి జరిగి ఉండొచ్చు. ఈ విస్తరింపబడినటువంటి సంభాషణలు కూడా జ్ఞాపకం చేస్తే అపవాది ఒక మాట అని ఉండొచ్చు, రే బాబు ఈ రొట్టెలు నా కోసం అనుకుంటావేమో, నా కోసంగానే
కాదు, అసలు నువ్వు ఎట్టుండేవాడు, నీ ఎత్తు ఎంత, నీ బలం ఎంత, అసలు నీ ముఖము వర్చస్సు ఎంత, అదిగా గమనిస్తే ఎంత అంటే ఆయన పరిస్థితి గురించి ఆ గ్రంథకర్త రాస్తూ అంటాడు, ఎంతో సుందరుడు అంటాడు. యెషయా గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, నేల నుండి ఎదిగినటువంటి లేత మొగ్గ వంటి వాడు, మొలక వంటి వాడు ఆయన అనే మాట తెలియజేస్తుంది. పరమగీతంలో గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, ఎంతో సుందరుడు అనే మాట తెలియజేస్తుండ అంటాడు. ఎంత సుందరుడు అంటే ఆయన గురించి రాస్తూ అంటాడు కదా, ధవళ వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడు అతను. మరొక సందర్భంలో అంటాడు కదా, పాలతో గడిగిన నయనాలు కలిగిన వాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు అనేటువంటి మాట తెలియజేస్తూ ఆయన జ్ఞాపకం చేస్తాడు. చూడండి పిల్లారా, ఆయన ప్రతి విధమైనటువంటి అవయం గురించి ఎంతో చక్కగా పరమగీతముల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను చాలా చక్కగా శ్లాఘిస్తూ ఉండటం అనేటువంటిది, కొనియాడుతూ ఉండటం మనం ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తున్నా. నేను అనుకుంటాను పిల్లారా, ఈ విషయాలని చెప్పి అసలు నీ అందం ఏంటి, నీ సొగసు ఏంటి, నీ సౌందర్యం ఏంటి, అసలు కనుక చూస్తే చేయి వేస్తే మాసిపోయేటువంటి ఆ రంగేంటి, ఈ ఉపవాసాలంటూ నీకు ఈ యాతన, చేసావు పో, 40 దినాలు అయిపోయింది కదా, ఇంత నిరసించిపోయావు. ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డవు గనక నీవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమ చూడండి వాళ్ళ శోధనలు 2 రకాలుగా వస్తవి. శోధనలు 2 రకాలుగా వస్తవి. ఒకటి బాహ్యపరమైనటువంటి శోధనలు, బాహ్యపరమైన శోధనలు. రెండవది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే మన వలన కలిగేటువంటి శోధనలు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను దీని గురించి అదిగా యాకోబు పత్రికలో భక్తుడు రాస్తూ 1వ అధ్యాయము 14వ చరణంలో ఒక మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ చరణంలో ఆయన అంటాడు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఎడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడుచు ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమని చూడండి వాళ్ళ అదిగా ఉదయకాల సమయంలో అదిగా కనుక జ్ఞాపకం చేస్తే ప్రేమ్ సాగరయ్య గారు జ్ఞాపకం చేశారు, ఏశావు అనేటువంటి వాడు జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడానికి కారణం ఎవరు? యాకోబా? లేదు ఇంటి పక్కనోడా, ఎదురింటోడా, లేదు ఇంకొకడా? ఎవడు కాదు. ఎర్రను గొర్ర చాలా చక్కగా కనపడుతుందట, చూడగానే దాని వైపు ఆకర్షింపబడ్డా అంట. ప్రియులారా, నాకు అది కావాలి. వెంటనే ప్రియులారా ఎప్పుడైతే కావాలన్నాడో తెలివైనటువంటి చిన్నవాడైనటువంటి యాకోబు బేరం పెట్టేశాడు. నీకు ఇది కావాలంటే నాకు కూడా ఒకటి కావాలి, నీకు ఇది కావాలంటే నాకు కూడా ఒకటి కావాలి. నీకేం కావాలన్నాడు? జ్యేష్ఠత్వాన్ని ఇచ్చిదవా అన్నాడు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు కొన్ని అమ్ముకోకూడదు. చావనైనా చావచ్చు కానీ కొన్నిటిని అమ్ముకోకూడదు. దాన్ని మనం ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు అంటే నాబోతు దగ్గర నేర్చుకోవచ్చు. ఆహాబ్ అంటాడు కదా, నీ ద్రాక్ష తోట నా ద్రాక్ష తోటకు ఆనుకొని ఉన్నది, నాకు గనక దాన్ని ఇస్తే నీకు ఎన్ని ఎకరాలు కావాలో చెప్పు, ఎంత డబ్బు కావాలో చెప్పు, అంతా నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను అన్నాడు. అయితే నాబోతు అన్నాడు కదా, నేను ఇవ్వను. అరే పిచ్చోడా, దాని వాల్యూ ₹1,00,000 రా, నేను నీ ₹1,00,00,000 ఇస్తా, ఇవ్వు అన్నాడు. నువ్వు 1,00,00,000 కాదు రాజా, 100 కోట్లు ఇస్తానన్నా నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వనన్నాడంటే పిత్రార్జితం అంటాడు ఆయన. పిత్రార్జితం అదిగా కనుక చూస్తే మీరందరూ మీకు కొన్ని పేటలు ఉన్నాయి, క్రిస్టియన్ పేట, ఆనందపేట, వీరయ్య చౌదరి కాలనీ, ఎల్బీ నగర్, ఇంకా చాలా ఉన్నాయి. అదిగా కనుక చూస్తే మనందరం కనుక చూస్తే వీరయ్య చౌదరి కాలనీ వాస్తవాలు అనుకుందాం. నా ఇల్లు మా నాయనగారు నాకు ఇచ్చాడు, ఇంటిని నమ్మేసుకున్నా. నేను ఇంటిని నమ్మేసుకుంటే పాపం ఎన్ని బాధలు వచ్చినాయి, అయ్యకి ఇల్లు అమ్ముకున్నాడని మీరేం చేస్తారు? అయ్యా ఈ వారం మా ఇంట్లో ఉండి, ఈ నెల మా ఇంట్లో ఉండి అంటారా? ఒక బాబు ఇల్లు అమ్ముకునే దాకిటి వచ్చాడంటే ఇక నెక్స్ట్ వీడు ఏం చేయబోతాడు? దొంగతనాలు, దోపిడీలకు మొదలు పెడతాడు.
కాబట్టి వీడిని మన కాలనీలోంచి తరిమేద్దాం. కారణం ఏంటంటే పిత్రార్జితం అమ్ముకున్న వాడికి ఊరిలో ఏ విధమైన హక్కులుండనే ఉండవు. ఆ సత్యాన్ని గుర్తెరిగిన వాడిగా నాబోతున్నాడు కాబట్టి అంటాడు కదా, నేను అమ్మేది లేదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అయితే ప్రియులారా, చిన్న వంటకం కోసం శోధనలో పడిపోయినటువంటి ఈ ఏశావు అనేటువంటి వాడు చేసిన పని గనక జ్ఞాపకం చేస్తే, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని తర్వాత గనక జ్ఞాపకం చేస్తే తండ్రి దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, నాయన ఒక్క ఆశీర్వాదమైనను నా కొరకు నీ వద్ద లేదా అంటుంటే తండ్రి మౌనంగా ఉంటుంది తప్ప చేయగలిగినటువంటిది ఏమీ లేనటువంటిదిగా మనందరము ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తుంటాను చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ శోధనలు రెండు రకాలు. అదిగా కనుక చూసినట్లయితే ఒకటి బాహ్యపరమైనటువంటి శోధన, రెండు ఆంతరంగికంగా మనలో బట్టి మనం సొంతంగా మనం తెచ్చుకునేటువంటి శోధనలు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తారు. రెండు విషయమై చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మాట తెలియజేస్తుండొచ్చు. బాహ్యపరమైనటువంటి శోధనలు అతిగా చూస్తే అపవాది ఎలా మనను కూలదోసేటువంటి పని చేస్తాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే సింపుల్ థింగ్. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా దేవసాయం గారు కనుక చూస్తే కానుక వేద్దామని 100 రూపాయలు ఆయన బల్ల మీద పెట్టుకున్నాడు అనుకోండి, నాకు 100 రూపాయలు కావాలి, ఇప్పుడు నాకు 100 రూపాయలు కావాలనుకోండి. ఆయన మంచినీళ్ళు తాగుదాన్ని బయటకు వెళ్ళాడు అనుకోండి, అదిగా కనిపిస్తే శోధకుడు వెంటనే నా పక్కన నాలో చేరే ఉంటాడు, రే నీకు 100 కావాలిగా, దేవసాయం బయటకు వెళ్ళిపోయాడుగా, ఎవడు చూడొచ్చాడు. అదిగా కనిపిస్తే సంఘం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంది, ఆల్టర్ వైపు చూసే అంత తీరిక ఓపిక ఎవరికి లేదు, కాబట్టి నువ్వు తీసేసుకో అంటూ శోధకుడు ఏం చేస్తాడంటే పిల్లారా, అదిగా కనిపిస్తే ప్రేరేపించేవాడిగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను చూడాలి. అందుకే యేసు అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగలిగి అదిగా ప్రార్థన అనేటువంటిది చేయండి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. కారణం ఏంటంటే పిల్లారా, మన అవసరతలను, మన బలహీనతలను, మనకున్నటువంటి ఆయా స్థితిగతులను చక్కగా తెలుసుకునేటువంటి అపవాదం ఏం చేస్తాడంటే వాటిని మన ముందర పెట్టి నీకు ఇది కావాలి కాబట్టి, నాకైతే అవసరంలా, చక్రధరని ఇష్టం, నీకు 100 కావాలా, వ్యవసాయం ఆడు పెట్టుకున్నాడు, ఆయన బయటకు వెళ్ళిపోయాడు, నువ్వు తీసుకుంటావో తీసుకోవో నీ ఇష్టం అనే మాట తెలియజేస్తూ ఇలాగే ఆది తల్లిదండ్రులు పాడేశాడు అపవాది. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో శోధకుడు అయినటువంటి సర్పము అదిగా కనిపిస్తే తల్లితో మాట్లాడుతూ అంటది కదా, ఇది నిజమా, ఈ తోట వృక్ష ఫలంలో దేనినైనా దేవుడు మీతో తినవద్దని చెప్పేనా, ఇది నిజమా అంటే శోధకుడు చేసే పని ఏంటంటే దేవుడు మాటల మీద అపనమ్మకం పెడతాడు. కొంతమంది చిన్నపిల్లల్ని ఆట పట్టించడానికి పెద్దవాళ్ళు ఏం చేస్తారు, రే నువ్వు వీళ్ళకి పుట్టినోడు కాదురా, నేను హాస్పిటల్ ఎత్తుకొచ్చారంటారు. నువ్వు వీళ్ళకి పుట్టినోడు కాదురా, ఆట పట్టిటాక ఏం చేస్తారు, నేను హాస్పిటల్లో ఎత్తుకొచ్చారు. అందుకే చూడు, మీ నాన్న ఎర్రగొన్నాడు నువ్వు ఇంత నల్లగా ఉన్నావు, లేకపోతే మీ నాన్న నల్లగొన్నాడు నువ్వు ఇంత ఎర్రగొన్నావు అనగానే ఇక ఈడు ఆడవటం మొదలు పెడతాడు. నేను మీ కొడుకులు కాదంటగా, నువ్వు మా మమ్మీ కాదంటగా అంటూ అదిగా కనిపిస్తుంది. అదిగా కనిపిస్తే రచ్చ చేసేటువంటి వారుగా ఉంటే ఇక 100 మంది చెప్పినాక వాడు వెన్నే ఒక వయసు వచ్చేదాకా ఆ రోజు చేతులు కన్నాలి అన్న తర్వాత అమ్మాయి అనుకుంటారు. ప్రియులారా, మన పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది. ఎవడు చెబితే అది వినేయటం, దేన్ని పడితే దాన్ని నమ్మేయటం, ఏది పడితే అది చేసేయటం, తద్వారా లేనిపోని తిప్పలని మన నెత్తి మీదకు తెచ్చుకుని మన జీవితాన్ని మనమే భారంగా తయారు చేసుకుంటున్నాం. అందుకే యేసయ్య అంటారు కదా, ప్రయాసపడి పనికి మాలిన వారాలు సమస్య వారం వేసిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నేను మీకు నెమ్మదిని, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి ప్రియులారా, ఈ దినాన్న శోధకుడు చేసే పని ఏంటంటే అదిగా మనను ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్లో పెట్టేస్తాడు, ఒక విధమైనటువంటి సందేహంలోకి నెట్టేస్తాడు. అలనాడు ఆది తల్లితో అంటాడు, ఇది నిజమా, అయ్యో ఎంత పిచ్చోళ్ళు మీరు, ఇంతకాలం ఆ మాటను బట్టి దీన్ని తినలేదా, దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా, దెన్ యువర్ ఐస్ షల్ బి ఓపెన్,
మీ కన్నులు తెరవబడతాయి అండ్ యు షల్ బి యాస్ గాడ్, మీరు దేవునిలాగా ఉండిపోతారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి అలాంటి అతిగా గనక జ్ఞాపకం చేస్తే ఏంటది ప్లాన్నే అలనాడు తల్లి మీద ప్రయోగించినటువంటి ఆ అస్త్రాన్నే ఆ బాణాన్నే ఈరోజు ఎవరి మీద ఎక్కుపెట్టాడు? యేసునాథుని మీద ఎక్కుపెట్టాడు అపవాది. అలనాడు తల్లితో ఏమన్నాడు? ఇది నిజమా, ఈజ్ ఇట్ ట్రూ, ఇది నిజమా అంటూ ఆమెను కనుక చూస్తే సందేహంలో పడేశాడు. ఇప్పుడు కూడా యేసుని ఒక సందేహంలో పడేసే ప్రశ్న అదిగా చూస్తే ఎక్కుపెట్టి అదిగా సంధిస్తూ అంటాడు కదా, నీవు దేవుని కుమారుడు అయితే అంటూ ఆయన అంటాడు కదా. పిల్లారా ఏమంటాడంటే అర్థగా కనుక చూస్తే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళారా, ఎప్పుడైతే శోధకుడు ఈ మాట చెప్పడం అడగటం అనేటువంటి జరిగిందో క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళారా, ప్రభువైనటువంటి యేసయ్య సామాన్యుడు కాదండి. ఆయన ఎదిగినటువంటి ఎదుగుదల ఎలాంటిది అనేటువంటిది జ్ఞాపకం చేసుకున్నట్లయితే సువార్తికుడు అనేటువంటి లూకా 2వ అధ్యాయము 52వ వచనం అంటాడు కదా, యేసు వయస్సునందును జ్ఞానమందును దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లేను అనేటువంటి మచ్చను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి దేవుడు ఆత్మదేవుడు ఆయా సమయంలో మాట్లాడినటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అదిగా కనుక చూస్తే ఆయన అంటాడు కదా పరిశుద్ధ గ్రంథంలో అదిగా అపవాది యొక్క తంత్రములను అదిగా జయించినట్లు దేవుడు అనుగ్రహించు సర్వాంగా కవచాన్ని మీరు ధరించాల. అపవాది తంత్రాలు జయించాలంటే కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అపవాది చాలా తెలివైనవాడు, అపవాది చాలా బలం కలిగిన వాడు, అపవాది చాలా యుక్తి కలిగినటువంటి వాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అందుకే అతిగా కనుక చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన దేవుడు అంటాడు, కుమారుడైనటువంటి నాథుడు అంటాడు, ఆత్మదేవుడు పలుకుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే ఏది యుక్తమో ఏది అయుక్తమో ఏది నమ్మదగినదో ఏది నమ్మకూడనదో అదిగా మీరు తెలుసుకున్నట్లు దేవుడు మీకు అతిగా కనుక బుద్ధియు జ్ఞానమును అనుగ్రహించాడు అనే మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడు, అయితే మన దరిద్రం ఏంటంటే వాడాల్సిన బుద్ధి జ్ఞానం వాడాల్సిన చోట వాడటం లేదు. అందుకే మన జీవితాలు చీకటిమయంగా, అందుకే మనకు జీవితాలు ఆందోళనమయంగా ఇబ్బందికరంగా తయారవుతూ ఉన్నవి అనేటువంటి మచ్చను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ సమయంలో గనక జ్ఞాపకం చేస్తే కుమారుడైనటువంటి యేసయ్య సమస్తమును ఎరిగినటువంటి వాడు, పైపెచ్చు దేవుని కృప కలిగినటువంటి వాడు. ఆ కృపను బట్టి అతిగా చూస్తే అతిగా శోధకుడి యొక్క పన్నాగం అనేటువంటి వాటిని చాలా చక్కగా ఎరిగినటువంటి వాడిగా ఉన్నటువంటి యేసయ్య ఈ శోధకుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ అంటాడు కదా పిల్లారా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అతిగా కనిపిస్తున్నట్లయితే జీవిస్తాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని ఇక మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియచేస్తుంటా. చూడగలను, ఒరే పిచ్చోడా, నేనేదో బలహీనంగా ఉన్నాను, తినకపోతే చస్తాను అనేటువంటి మాట కళ్ళబొల్లి మాటలు నాకు చెప్తూ నా మీద ఎక్కలేనటువంటి ప్రేమ కనపరిచేటువంటి వాడిగా నువ్వున్నావంటే నేనెలా నమ్ముతాను అంటూ ఆయన అంటాడు కదా. ఒకటి కూడా తెలుసుకోరాదా నువ్వు, మనుష్యుడు ఆహారం వల్ల కాదు కదా ద్వితీయోపదేశం. ఈ మాట యేసయ్య మత్తయి సువార్తలో చెప్పడం కాదు, ఆదిలోనే తండ్రి అయినటువంటి దేవుడు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనంలో మోషే ద్వారా రాయిస్తూ అంటాడు, మోషే ప్రజలకు ఒక మాట చెప్పు, పద్దాక వీళ్ళేంటి మోషే, మాకు మన్నా కావాలా, మాంసం కావాలా, కూరగాయలు కావాలా, దోసకాయలు కావాలా, ఉల్లిగడ్డలు కావాలా, అదిగా చేపలు కావాలా, పాలు కావాలా, అదిగా అంజూరులు కావాలా, ద్రాక్షలు కావాలా, అది కావాలా ఇది కావాలని చెప్పని విసిగిస్తారంటే ఒక మాట చెప్పు మోషే, మనుష్యుడు ఆహారము వలన కాదు
యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు అని వాళ్ళకు చెప్పు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటాన్ని మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేసిన. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ దేవుని యొక్క వాక్కుకు ఎంతో శక్తి అనేటువంటిది ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తెరగనటువంటి మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. జస్ట్ వీఆర్ డిపెండింగ్ అపాన్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ లోకల్ ఏం చేస్తున్నామంటే దేని మీద డిపెండ్ అవుతున్నాం అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఈ పనికి మాలినటువంటి వాటి మీద మనం ఆధారపడుతున్నాం అనే మాట తెలియచ్చు. మంచిదే, ఆధారపడాలి. అయితే దాన్నే జీవన పరమావధిగా పెట్టుకోకూడదు. అదిగా బ్రతకడానికి తినాలి కానీ అదిగా చూస్తే తినటం కోసమే బ్రతకకూడదు అనే మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక లిస్ట్ ఇస్తాడు ప్రకటన గ్రంథంలో, దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కాదు అంటూ. ఆ లిస్టులో కనుక చూస్తే వదరబోతులు, తిండిబోతులు, త్రాగుబోతులు అంటూ అతిగా కనిపిస్తే ఎవరంటే తిండిబోతులు కూడా. కొంతమంది చూడండి, అది ఏ దున్న మాసమో ఏ కోడి మాసమో ఏ మటన్ కర్రీ వండుకుని గుడికి వస్తారు. ఈ గుడికి వచ్చిన కానీ బాధలు కాదు, ఇంట్లో కూర ఉంటుందో అయిపోతుందో, ఇంట్లో కూర ఉంచుతారో అయిపోతారో అనేటువంటిది ఇంత బాధ. ఈ బాధ పరాయి పగోడు కూడా రాకూడదు అనుకుంటారు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, మనుష్యుడు ఆహారం వల్ల కాదు, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ. కాబట్టి పిల్లారా, ఈ శోధకుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చేస్తా అంటాడు కదా, మరి పిచ్చోడా నన్ను రాళ్ళు రొట్టెలాగమని ఆజ్ఞాపించంటావే, రొట్టెలాగుతావి అనుకో, అది తింటేనే బతుకుతారా ఏంటి? దేవుని నోట నుండి వస్తు ప్రతి మాట వల్ల నరుడు జీవిస్తాడు. అది ఎందుకు నీకు అర్థం కావట్లేదు, ముందు దాని గురించి నువ్వు తెలుసుకో అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఇక్కడ ఎప్పుడైతే ఆ మాటకు ప్రభు అయినటువంటి యేసయ్య తలొగ్గలేదో రెండవ ఛాన్స్ అనేటువంటి తీసుకుంటూ ఈ శోధకుడు మాట్లాడుచు ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చూడండి, ఆయన అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే 6వ వచనంలో ఏమంటాడు, అక్కడ 5-6 వచనాలు చదవండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుము అనేటువంటి మాటను తెలియజేస్తా అంటాడు కదా. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారని చెప్పాడు కదా మీ నాయన. మీ నాయన ఏం చెప్పాడు? నా ఎడల భక్తి కలిగినటువంటి వారిని, నన్ను ప్రేమించేటువంటి వారిని, వారి పాదములకు రాయి తగలకుండా నా దూతలను పంపి వారిని ఎత్తుకుంటానని చెప్పాడుగా. అది నిజమో కాదు తెలుసుకోవాలరా బాబు నువ్వు. అది నిజమో కాదో ఓసారి చెక్ చేసుకుంటే పోద్ది. మన జీవితాల్లో ప్రతిదీ చెక్ చేసి ఈ చెకింగ్ ఆడదాపోయిందంటే దేవుని మీద కూడా మొదలు పెట్టేసాం. గ్యాస్ సిలిండర్ ఇచ్చేవాడు సిలిండర్ పట్టుకొచ్చా అనుకోండి, ఇది ఫుల్గా ఉందా లేదా అని చెప్పని సీల్ సరిగా ఉందా లేదని 100 సార్లు టెస్ట్ చేస్తాం. ఇంకోటి కొన్నాం అనుకోండి, ఇది కరెక్టా కాదంటూ 100 సార్లు చెక్ చేస్తాం. చెక్ చేసి మన జీవితాలు కూడా దేవుని కూడా చెక్ చేసే స్థాయికి వెళ్ళిపోయాం. అందుకే ఆయన కూడా విసిగిపోయి సందర్భంలో అంటాడు కదా, యెహోవా ఉత్తముడు అని మీకు తప్పదు, ఏం చేసేది అంటే ఆయన అంటాడు కదా, రుచి చూచి అప్పుడైనా తెలుసుకోండి. నేను ఉత్తముడునో కాదు, నేను యోగ్యుడనో కాదు, నేను నిజమైన దేవుడనో కాదు, రుచి చూచి తెలుసుకోండి అంటే ఒక ఆయన అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసినట్లయితే రెండవ ప్రయత్నంగా శోధకుడు అంటాడు కదా, నీ దేవుడు శక్తివంతుడు కాదు, నీ తండ్రి నిన్ను కాపాడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాదు, అదిగా నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు పైనుంచి కిందకు దుముకుము. ఆయన ఒక మాట అన్నాడు కదా, ఆ మాట నిజమో కాదో నేను కూడా కాస్త చూస్తాను అనేటువంటి మాట చెప్తుంటే యేసయ్య మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ మాట సరే, అయితే ఇంకో మాట కూడా మా నాయన చెప్పాడు కదా. ఏంటంటే ఆ మాట, నీ దేవుడైనటువంటి యెహోవాను శోధింపవలదు.
నిష్కారణంగా పనికిమాలినటువంటి స్థితిగతుల కోసం నీ దేవుని నువ్వు ఇబ్బందికి గురి చేయకూడదు అన్న మాట చెప్పాడు. అది నీకెందుకు బోధపడటం లేదు అంటూ చంప చెల్లున కొట్టినటువంటి అన్న ప్రత్యుత్తరం అనేటువంటిది మన నాదుడైనటువంటి యేసయ్య అక్కడ ఇచ్చుచూ ఉండటాన్ని మనం గమనించవచ్చు అనే మాట తెలియజేస్తున్నారు. రెండవ ప్రయత్నం కూడా ఎప్పుడైతే బిడుసుకుంటుందో క్రీస్తుందో ప్రేమినటువంటి వాళ్ళ నేను ముగింపులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. చూడండి, మూడవదిగా ఈ శోధకుడు మాట్లాడుతూ అంటాడు కదా, 4వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే ఆయన అన్నాడు కదా, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదను అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈయన అంటాడు కదా, శోధకుడు ఏమంటున్నాడంటే, అదిగా కనుక చూసినట్లయితే మిగిలిన ఎత్తైనటువంటి ప్రదేశానికి తీసుకుని పోయి అదిగా ఈ లోకంలో ఉన్నదంతా చూపిస్తున్నాడట. ఈ లోకంలో ఉన్నదంతా చూపిస్తున్నాడు అంటే ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవడమము ఇవన్నీ చూపిస్తూ అంటాడు కదా. ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ చూపిస్తూ అంటాడు కదా, పిల్లారా ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తా అంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవడమం అనుకుందామా అంటే దాని గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే అది దేవుని వల్ల కలిగినది కాదు. వాటిని పక్కన పెట్టి మిగిలి చూద్దామా? మిగిలి చూద్దామంటే ఎవరవి? మిగిలి ఎవరవి? కలిగినది అదిగో ఆయన లేకుండా అవి మొత్తం దేవునివే. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ చోద్యం ఏంటంటే దేవునికి తీసుకొచ్చి దేవునికి చూపిస్తూ ఇవన్నీ నీకు కావాలంటే నువ్వేం చేస్తావు అంటే నాకు సాగిల పడుము అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో మన జీవితాలు కూడా జ్ఞాపకం చేస్తే ఎలాంటి అనేక రకమైనటువంటి శోధనలు అనేటువంటి మనకు వచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటారని మనం మర్చిపోకూడదు. అయితే పిల్లల ప్రతి శోధన, ప్రతి ఇబ్బందికి ప్రభు అయినటువంటి దేవుడు చాలా చక్కని సమాధానము ప్రత్యుత్తరం అనేటువంటిది అక్కడ కనపరుస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడైతే నాకు నమస్కారం చేసి సాగిలపడి అంటూ ఉన్నాడో అతిగా చూసుకున్నైతే ఆయన అంటాడు కదా, ఏమన్నా అంటే నీ దేవుడైన యెహోవాకు తప్ప వేరొకరికి నమస్కారం చేయడానికి వీల్లేదు కదా. ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమాకాండం 20వ అధ్యాయము 3వ వచనము గనక జ్ఞాపకం చేస్తే దేవుడైన యెహోవా మాట్లాడుతూ అంటాడు కదా, మోషే ప్రజలతో ఈ మాట చెప్పు. ఏమని చెప్తావంటే నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. పైన ఆకాశం ముందే కానీ, భూమి మీదే కానీ, భూమి కిందే కానీ, జలములలో కానీ దేనిని నీవు చేసుకొనకూడదు, దేనికి నీవు సాగిలపడకూడదు. ఏలయనైనా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము కలిగిన దేవుడనని చెప్పు అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న ఎప్పుడైతే ఈ 3 ప్రశ్నలకు ధీటైనటువంటి సమాధానం అనేటువంటి చెప్పడం జరిగిందో అక్కడ గ్రంథకర్త చాలా చక్కగా రాస్తాడండి. అక్కడ ఎందుకు వచ్చిన అంటాడు కదా, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేరి అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ దూత గణములు అనేటువంటి వారు నాదుడైనటువంటి యేసయ్యకు పరిచర్య చేయడానికి గల కారణం ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే ప్రతి విధమైనటువంటి శోధనను జయించాడు. క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళ ఇంతగా ప్రభు అతిగా చూస్తే అపవాది అనేటువంటి వాడు యేసయ్యను శోధించడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా గనక జ్ఞాపకం చేస్తే మలినమైనటువంటి రక్తము పాపములను పరిహరించదు. అందుకే అదిగా శోధకుడైనటువంటి అపవాది యేసయ్య పుట్టిన కాడ నుండి మీరు కేవలం ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒకటే చూడకూడదు. యేసయ్య పుట్టిన కాడ నుంచి మొదటి అధ్యాయం నుంచి కనుక గమనించినట్లయితే హేరోదు దగ్గరకు జ్ఞానం వెళ్ళి అంటారు కదా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? రాజు పుట్టాడా అనగానే శోధకుడు వెంటనే హేరోదులో దూరాడు. రేపు ఇచ్చేవాడా రాజు పుట్టాడు అంటే ఇప్పుడేగా నువ్వు విన్నావు. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు మహాజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాళ్ళు. ఇక నీ సింహాసనం నాశనమైందే, మరి నన్నేం చేయమంటావు అంటున్నాడు హేరోదు. ఒక పంచే, వాడు చిన్నోడే గారా, తిప్పి కొడితే వాళ్ళు మోసం చేసి ఆడాడు తిరిగిన కానీ 2 సంవత్సరాలు కూడా అవట్లేదు వాళ్ళు ఇక్కడికి వచ్చి.
కాబట్టి 2 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన మగ బిడ్డలందరినీ చంపే, వాడు కూడా పోతుడు, నీ సింహాసనం నీకు స్థిరం అవుతుంది అనే మాట. అంటే ఇప్పుడు హేరోదు మీద ప్రేమతో చెప్పుంటాడా? హేరోదు మీద ప్రేమతో కాదు. యేసయ్య ఎదిగిన యేసయ్య ఖచ్చితంగా శిలువ యాగం సలుపుతాడన్న సంగతి ఈ అపవాదికి బాగా తెలుసు. శిలువ యాగం అనేటువంటిది సలిపితే అపవాది సేనలన్నీ కనుక జ్ఞాపకం చేస్తుంది, భయంకరమైనటువంటి పాతాళమునకు అప్పగింపబడతామన్న సంగతి, భయంకరమైన యాతలకు గురి కావలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్న సంగతి ఈ అపవాదికి బాగా తెలుసు. తను చెడ్డ కోతి వనమంతా చెడిసింది అంటారు పెద్దలు. ఓ గుట్కా తినేవాడు ఏం చేస్తాడు? పక్కన మంచిగా ఉన్నవాడిని కూడా దగ్గర పిలిచి అంటారే, ఒకసారికి తినేం కాదులే, నేను 6 సంవత్సరాల నుంచి తింటున్నా అంటాడు. ఇంకోటి చూసి అంటాడు, ఈడైతే 16 అంటాడు. ఈడైతే 16 సంవత్సరాల నుంచి తింటున్నాడు, నాకేమన్నా అయిందా, ఆడికేమన్నా అయిందా, ఒకసారి తింటే ఏమవుతుంది అంటాడు. నిజమే అనుకోండి. ఇక వాడికంటే దౌర్భాగ్యుడు ఇంకోటి ఉండడు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళరా. అందుకే అంటాడు, శోధనలో మీరు ప్రవేశింపకుండానట్లు మెలకువగలిగి మీరు ప్రార్థన చేయండి. అపవాది ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు అదిగా మనల్ని విశ్వాస భ్రష్టులను చేయాలని అదిగా తన పన్నాగములు అనేటువంటిది పన్నుతూ ఉంటాడు. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మచ్చను తెలియజేస్తుంటాను. చూడడం మొట్టమొదటిగా 2 సంవత్సరాల లోపు వయసు కలిగిన శిశువధలో యేసయ్య తప్పించుకున్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి పని కనుక జ్ఞాపకిస్తే ఇప్పుడు మొదలుపెట్టి ఏమన్నాడు, ఈ రాళ్ళు రొట్టెలగినట్లు దేవుడు కొడుకు అయితే అన్నాడు. అది కుదరలేదు. పైనుంచి కిందకు దుముకుము అన్నాడు. అది కుదరలేదు. నాకు నమస్కారం చేయి, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, దీనికోసమేగా నీ బాధ అన్నాడు. అది కూడా కుదరలేదు ప్రియులారా. ఇక చివరి కనుక జ్ఞాపకం చేస్తే యేసుస్వామి తన్నులు తిన్నాడు, ఇబ్బంది పడ్డాడు, సిలువలో వేలాడుతూ ఉన్నాడు. సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా వదిలిపెట్టల అపవాది. దింపుడు కళ్ళం ఆశ అంటారు కదా. ఓ శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు నాటి దినాలు కనుక జ్ఞాపకం చేసినట్లయితే వైద్యశాస్త్రం అంతగా అభివృద్ధి చెంది ఉండాల. డీప్ స్లీప్లోకి వెళ్ళిన వాళ్ళని కూడా కొంతమంది ఏమనుకుంటే చచ్చిపోవడానికి తీసుకెళ్ళి పాతి పెట్టేసే సందర్భాలు ఉన్నాయి. అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎంత ఊపినా కదలరు కాళ్ళు. చచ్చిపోయాడు బాబు అని చెప్పి తీసుకెళ్ళి పాతి పెట్టినా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది. అందుకే పెద్దలు ఏం చేశారంటే, ఓ పని చేస్తారా బాబు, ఇట్లాంటి తిప్పలు వచ్చి ఆడినందుకు మనం చంపి ఆ నరద హత్య దోషం మన మీదకి రావాలా, ఓ పని చేద్దాం, ఈ శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు 3 చోట్ల దించి, అది కారణం 3 చోట్ల దింపుడు కళ్ళం ఎందుకు పెట్టారంటే, ఒకవేళ వాడు బతికుంటే ఏడో ఇంకో చోట లెగుస్తాడు, ఈ 3 చోట్ల లేకపోతే బతికున్నా ఇక మనం చేయగలిగింది ఏం లేదు, ఇక మన మీద కూడా దోషం ఉండదు అని తీసుకెళ్లి గొయ్యిలో పడేద్దాం అన్న దాంతో పెడితే, వైద్యశాస్త్రం పరిణితి చెందిన తర్వాత కూడా దింపుడు కల్లా సాంప్రదాయం అనేటువంటిది కొనసాగుతూ ఉండడాన్ని, అది మంచి చెడు అనేటువంటిది దాన్ని పక్కన పెడదాం ప్రియులారా. అపవాది కూడా ఇప్పుడు దింపుడు కల్లా ఆశలో ఉన్నాడు. ఇప్పుడు ఎలా అంటే అదిగా యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నాడు. వేలాడుతున్నటువంటి యేసయ్య జీవితంలో అదిగా తన పరిచర్యలో, తన బాల్యంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఏ ఒక్క ప్రయత్నంలోనూ అపవాది జయించాల. చివరికి ఇప్పుడైనా ఆఖరి అవకాశంగా చూద్దాం అంటూ పక్కనున్న దొంగని కెలుగుతా ఉన్నాడు. రే అడుగురా అడుగు అన్నాడు. ఏం అడగమంటావంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకున్న మమ్మల్ని కూడా కాపాడు అంటే, నన్ను పట్టుకుని దేవుడు కుమారుడు అంటావా అని యేసయ్య మొదటి నుంచి మనకి ఏంటి, ఎవరన్నా ఒక మాట అనగానే పనికి మన రాష్ట్రం వచ్చింది. దాన్ని బట్టి మనం చేయకుండా తప్పులన్నీ చేస్తాం. చౌదకుడు ఏమన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు అనుకో. వెంటనే నన్ను పట్టుకుని దేవుని కుమారుడు కాదంటావా అంటూ ఆదిగా చూస్తే, నేనే దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగుగాక అన్నాడు అనుకో. రాళ్ళు రొట్టెలగుతావో లేదో తర్వాత సంగతి. ముందు ఈయనక శిలువ యాగానికి పనికిరాడు. ఆ సంగతి యేసయ్యకు బాగా తెలుసు.
అపవాది యొక్క పన్నాగములు, అపవాది తంత్రములు, అపవాది కుయుక్తులు నాదుడు బహు చక్కగా ఎరిగిన వాడు. అందుకే అపవాదికి ఎక్కడ సందేవట్లే. ఆయన చిట్ట చివరి ప్రయత్నంగా అంటాడు కదా శోధకుడు, నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు వేడుకుంటే నీ తండ్రి నీ కోసం అనేక సేనా వ్యూహముల సైన్యమును పంపి నిన్ను కాపాడుతాడని చెప్తున్నావే. మాటలు కాదు, చేతలు చూపించు. నిన్ను నువ్వు కాపాడుకుని నన్ను కూడా కాపాడు, నన్ను కూడా కాపాడు అంటే యేసయ్య అంత బాధలు కూడా వాడి వెర్రితనాన్ని బట్టి వాడి వైపు చూసి చిన్న నవ్వు నవ్వి అతిగా కనిపిస్తలైతే తన పాపమును ఒప్పుకున్నటువంటి దొంగతో అంటాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంచావు అంటూ తన ప్రాణమును విడిచిన వాడిగా మనందరము ఎరిగిన వారమే అనే మాట తెలియజేస్తారు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన ఈ 2025వ సంవత్సరంలో శిలువ జ్ఞాన కాల ఆరాధనలో అతిగా కనుక జ్ఞాపకం చేస్తే దేవునికి సమీపంగా మనం వెళుతూ ఉండగా మన జీవితాలను ఎన్నో శోధనలు తాగుతాయి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక వసంత కాలం. ఇది ఆత్మలో మనం మరింత బలం ఉంది, మరింత చక్కగా, మరింత పచ్చగా చిగురించే కాలం ఇది. ఈ చిగురించే కాలంలో శోధకుడు మన జీవితాలను నాశనం చేయటానికి ఎన్నో 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 పన్నాంగాలు అనేటువంటిది పన్నేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రతి స్థితిలో మనం ఏం చేయాలా, మెలకువగలిగి జాగరూకులమే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా. దాంతోపాటు ఆయన అంటాడు కదా, మీరు శోధనలో పడకుండానట్లు విశ్వాసం కలిగి ఎడతెగక మీరు ప్రార్థన చేయండి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా యేసయ్య ఎలాగైతే శోధనలు జయించి ఆదిగా కనుక చూస్తే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన వాడిగా ఉన్నాడు. తండ్రి యొక్క రాజ్యమునకు రారాజుగా హెచ్చింపబడి ఉన్నాడు. అలాంటి ఘనత నీవు 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 నేను మనము పొందాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే శోధనలను పసిగట్టి శోధనలు ఏం చేయాలన్నా జయించాలి అనే వారు తెలియజేస్తుండాలి చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ శోధనలు జయిద్దాం, ప్రభు కొరకు స్థిరులుగా నిలబడదాం, ఎన్ని ప్రతికూలతలైనా ధైర్యంగా ఎదుర్కొందాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతిమ విజయం దేవునిదే. ఈ లోకంలో ఎన్ని బాధలైనా రావచ్చు, ఎన్ని ప్రతికూలతలైనా రావచ్చు, ఎన్ని శ్రమలు, అవమానములు, అనారోగ్య స్థితిగతులు, అవహేళనలైనా రావచ్చు, చివరికి విజయం ఎవరిదంటే క్రీస్తు ప్రియులారా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిదే. కాబట్టి ఏబి మాసులమ్మని దైవజనుడు చాలా చక్కగా ఆ మాట విశ్వసించి ఓ చక్కని కీర్తన రాసు అంటాడు, మధుర 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 సేవ అంటాడు. ఆ మధుర సేవలు అయినట్టు కదా, దైవజనుడ మరువకోయి దైవ పిలుపు నోయి, దైవజనుడ మరువకోయి దైవ పిలుపు నోయి, దైవ నీతి మొదలకోయి దేవుడు దీవించునోయి అని అంటాడు కదా. ఓ దైవజనుడా, దైవ పిలుపును విడిచిపెట్టవద్దు, నీవు దేవుడిని పిలవగా విడిచిపెట్టొద్దు. ప్రభు అయినటువంటి దేవుడు జాలలు చేపలు పట్టేటువంటి వాళ్ళు చూస్తున్నాడు కదా, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తాను. సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు ఒకడు, అతను అన్నాడు నా వెంబడి రా అంటున్నాడు. విడిచిపెట్టాడు, యేసుని వెంబడించాడు. ఆయన అన్నాడు కదా, ఇజ్రాయెల్ 12 గోత్రముల సింహాసనం మీద వీరు ఆశీనులుగా ఉంటారు అంటూ వారిని హెచ్చించినటువంటి వాడిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఆయన కొరకు రోషం కలిగి శోధనలు జీవిస్తూ ముందుకు సాగుతామో అప్పుడు ప్రభు మనలను మన కుటుంబాలను 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా దీవిస్తాడు అనే మాట తెలియజేస్తున్నాను చూడగం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మరెవరో కాదు కానీ మన సంఘంలో ఉన్నటువంటి తల్లిగారు కుసుమ కుమారి గారు. తనకు జీవితంలో
క్యాన్సర్ అనేటువంటి అనారోగ్యాన్ని బట్టి అతిగా చూస్తే చాలా కాలం క్రితమే మరణానికి అప్పగింపబడాల. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా కీమోథెరపీ తీసుకుంటూ అతిగా కనిపిస్తే రేడియేషన్ తీసుకుంటూ ఈ పనులన్నీ చేస్తూ కూడా మరొక పక్క ఈ కీమో రేడియేషన్ ఆపుకుంటుందేమో కానీ బైబుల్ చదవటం మానట్లేదు, తెలుగులో రాసేసింది, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అదిగా బైబిల్ అనేటువంటిది రాయటం మొదలు పెట్టినటువంటిదిగా ఉంటూ ఉంటాను. చూడగలం గమనించండి, క్రీస్తు ప్రియులు ఇప్పుడు ప్రకటన గ్రంథం దాకా ఇంగ్లీష్లో వచ్చేసింది. ఎక్కడదా శక్తి, ఎక్కడదా బలం, ఎక్కడదా ఓపిక? గమనించండి ప్రియులారా, అదే కదా యేసయ్య అన్నాడు, మనుష్యుడు రొట్టె వల్ల కాదు. సామెతకాడు అంటాడు కదా, నా కుమారుడా నా ఆజ్ఞలు గైకొని నా ఆజ్ఞలను మరువక నీవు హృదయంలో గనక దాచుకున్నట్లయితే అవి నీకు దీర్ఘాయువును సుఖంతో గడుచు వత్సరములను అనుగ్రహిస్తుంది. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ, ఇంకా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయండి ఎవరికి? ఆయన యందు విశ్వాసం కలిగిన వారికి. కాబట్టి ప్రియులారా, ఆయన నమ్ముకుందాం, శోధనలు చేద్దాం, 30 60 100 దీవించబడదాం. తుదుకు ఆయన రాజ్యంలో సకల పరిశుద్ధులతో తండ్రి అయినటువంటి దేవుని సకల దూతలతో కలిసి గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు అంటూ ఆయన్ను కొనియాడదాం. అట్టి ధన్యతన ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.